ఏమనుకుంటున్నావు గోపి? ఏమన్నా ఒకదాన్ని తగిలిద్ది అంటవా? టెస్టింగ్ చేస్తే కానీ వజ్రాలు లేవని తెలిసింది. మనకి ఎక్కడో మత్తుంది మామ. ఒక్కటన్నా నీ అమ్మ. ఇప్పుడే కొన్ని వజ్రాలు అయితే ఏరాము. ఇదిగోండి, అంటే వజ్రాలు కాదు, ఈ స్ఫటికాలు లాగా ఎండకి బాగా మెరుస్తున్నాయి. ఇదిగోండి, ఇది చూడండి, చిన్నది భలే మెరుస్తుంది. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ కోల్లూరులోనే ఉన్నాం ఇంకా. సో మేమేంటంటే ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, మన అదృష్టం ఎలా ఉందో ఒకసారి టెస్ట్ చేద్దాం అనుకున్నాం. సో ఇప్పుడే ఒక కర్ర అయితే తీసుకున్నా. ఇక్కడ వాళ్ళు తవ్విన గుంతలు ఉంటాయి కదా, వాళ్ళు సగమే తవ్వి వెళ్ళిపోతారు. సో ఆ మిగిలిన కొంచెం కొంచెంగా ఒకసారి ట్రై చేద్దాం. అంటే ఎక్కువసేపు కాదు, మ్యాక్సిమం క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఒక 1 అవర్ గట్టిగా కాన్సన్ట్రేషన్ పెట్టి తవ్వితే మనకేమన్నా రిజల్ట్ ఉంటుందా, మన అదృష్టం ఎలా ఉంటుందో ఒకసారి టెస్ట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడే తవ్వితే 2 గాజుల్లాగా దగదగా మెరుస్తూ ఉన్నాయి చూడండి. నీళ్ళలో పడితే దీన్ని అనేది పవర్ బయటకు వచ్చింది. చూపిస్తా. ఇప్పుడే కొంచెం కొంచెంగా తవ్వుతాను. అదిగోండి, నా బ్యాక్గ్రౌండ్ చూసారు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. కాదు కింద రాయి, రాయి చూడు. ఇదే ఇదే అదే రాయి, లావు రాయి. ఇది స్ఫటికం రా. స్ఫటికం అని అర్థమైన తర్వాత దాన్ని గోయకూడదుగో. ఇది కూడా స్ఫటికమే. అరే, అన్నీ రాళ్ళన్నీ మనకి బ్రిటిష్ వాళ్ళు ఎత్తకపోయారా. మన దగ్గర ఏం లేదు, అంత డొల్ల. ఇది జనం ఏదో దొరికిద్దని ఆశ కొద్దిగా ట్రై చేస్తూ ఉన్నారు అంతే. అంత డొల్ల. ఎవరో తవ్విన పెద్ద పెద్ద గుంతలు, చాలా పెద్దవి తవ్వారు. కనీసం ఈ గుంతని ఒక 4 దాకా తవ్వుంటారు. కొన్ని వజ్రాలు ఏంటంటే వాళ్ళకు కూడా కనపడవు. ఏదైనా మనకి రాసి ఉంటేనే దొరుకుతాయి అంటారు కదా, కానీ దొరికిన చోటే ఒకేసారి 3 కానీ 7 కానీ మళ్ళీ దొరుకుతాయంట. ఇప్పుడు మనం ఉన్న ప్లేసు, ఆ దూరంగా కనిపించే ప్లేస్ మొత్తం కూడా పంతులు గారి చేను. పంతులు గారి చేను అంటే అప్పుడు ఊర్లో ఒక పెద్ద ఆసామి. పెద్ద గుంత ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం. బట్టి ఉండేలేవా? కర్ర ఒకటి తీసుకోదు, పక్కన కర్ర ఉంది చూడు. కర్ర తీసుకొని మెరుస్తా ఉంది. ఇది వజ్రం లాగా ఉంది. ఇది కూడా ఇదిగా, ఇదేంది? ఈ రాళ్ళన్నీ కూడా మెరుస్తూనే ఉండే. మనకి ఇందులో ఏది వజ్రం ఏది అర్థం కావట్లేదు అసలు. అందుకే చాలామంది ఏం చేస్తున్నారంటే తిరిగిరా ఏరుకునే మొత్తం కూడా బాటిల్స్లో వేసుకొని, కవర్లు వేసుకొని, బకెట్లు వేసుకొని అవన్నీ ఇంటికి తీసుకెళ్ళి మిషన్ చేత చెక్ చేపిస్తున్నారు. అంటే వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. ఎందుకు ప్రతి రాయి చూస్తే వజ్రం లాగే కనబడుతుంది. తేండ్రాలు అంటున్నారు కొంతమంది, స్ఫటికాలు అంటున్నారు, రకరకాల పేర్లు పెట్టారు. కలర్ కూడా భలే ఉంది అసలు, వజ్రం కలర్ కూడా. అట్లాంటిది ఒక్కటి దొరికిందంటే చాలు మన పండగే. ఖచ్చితంగా దొరికింటేనే తవ్వుంటారు లేడ. ఏంటంటే మనకి లోపల దిగామనుకో, బాగా లోతు తీసామనుకో, అటుపక్క చాలా పెద్ద పెద్ద గుంతలు తీశారు చూసాగా, అంత లోతు తీస్తే గట్టిగడ్డ దొరుకుతాయి. ఇప్పుడే కొన్ని వజ్రాలు అయితే ఏరాము. ఇదిగోండి, అంటే వజ్రాలు కాదు, ఈ స్ఫటికాలు లాగా ఎండకి బాగా మెరుస్తున్నాయి. ఇదిగోండి, ఇది చూడండి, చిన్నది భలే మెరుస్తుంది ఇంకా. సో ఇవన్నీ ఏంటంటే శుభ్రంగా వాటర్లో కడిగిన తర్వాత మిషన్ పెట్టి చెక్ చేస్తే కన్ఫామ్ లేదని తెలిసిద్ది. ఇదిగోండి, ఇది చూడండి ఎంత బ్రైట్గా కొడుతుందో. సో ఇవన్నీ నేను ఇప్పుడు 10 నిమిషాల్లో మొత్తం కూడా సెట్ చేశా. అన్నీ కూడా ఇదిగోండి, ఈ ఇక్కడ ఉంది కదా, ఈ అడవిలో మొత్తం ఏరేసా. ఇంకా చాలామంది ఉన్నారు, వెళ్దాం అటువైపు. అసలు ఈ వజ్రం మనకు అదృష్టం ఉందా లేదా, అసలు దొరుకుతుందా లేదా, మొత్తం టెన్షన్గా ఉంది నాకైతే. అసలు వీళ్ళు ఎలా ఆడుతున్నారు ఇన్ని రోజులు ఇంత కష్టపడి, అసలు దొరుకుతాయా లేదా ఏం చెప్పరు, మొత్తం సైలెంట్గా ఉంటారు. గాయస్, అడవిలో వర్షం పడుతుంది. వర్షం పడితే ఏంటంటే వజ్రాలు మొత్తం పైకి లేస్తాయంట భూమిలో నుంచి. ఇక్కడ అదొకటైతే చెప్పుకుంటున్నారు బాగా. పుట్టగొడుగులు ఎట్టయితే పుట్ట మీద లేస్తాయో వజ్రాలు అలా లేస్తాయంట. అదిగోండి, జనం చూసారా, కుప్పలుగా ఏరుకుంటున్నారు. సరే, వర్షం రానివ్వండి, మనకు కూడా ఏమన్నా పైకి లేస్తాయేమో చూద్దాం. వర్షం అట్లా వస్తుంది. మన పరిస్థితి ఏంటంటే అటు వెళ్ళిపోదా.
ఏమనుకుంటున్నావు గోపి? ఏమన్నా ఒకదాన్ని తగిలిద్ది అంటవా? టెస్టింగ్ చేస్తే చూడడానికి అన్ని దగ్గర మెరుస్తున్నాయి. చూస్తాను మొత్తం వజ్రాలు లాగా స్పటికలు మెరుస్తున్నాయి బాగా. ఏంట్రా గోపి ప్రతిదీ కూడా వజ్రం అనుకోవటం. ఇక్కడ దగ్గరలాడుతుందిరా. మామూలుగా లేదు కదా. బాగుండే. ఇదేంది ఇది రాయిలే. మనం టెస్టింగ్ చేస్తే కానీ వజ్రాలు లేవని తెలిసింది. బాగానే ఏరారా కష్టపడ్డా. మనకి ఎక్కడో మత్తుంది మామ. కొట్టేసి రెడీ అవుతున్నా కానీ వెళ్ళి మన అదృష్టాన్ని పరీక్షిద్దాం. అసలు వజ్రాలు కృష్ణానది పక్కనే ఎందుకు ఉంటాయి అనేది చాలా మందికి డౌట్. అప్పట్లో రాజులు కృష్ణానది పక్కనే కోటలు కట్టేవాళ్ళు. నీళ్ళకి దగ్గరలో ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ కోటలు కట్టేవాళ్ళు. ఇక్కడే కాదు చాలా చోట్ల దొరుకుతూనే ఉంటాయి. సరైన దొరుకు అన్ని స్ఫటికాలే కనబడుతున్నాయి గోపి. ఒక్కడ కూడా సరైనది ఏం దొరకట్లేదు. మెరుస్తున్నాయి కానీ దొరకట్లేదురా. ఎక్కడుంది? మెరుస్తున్నాయి కానీ దగ్గర నుంచి చూసినప్పుడు, కానీ అవి కాదు. చచ్చిపోయింది. అరిచేతిలో పెట్టరా. అరిచేతిలో పెడితే కనబడుద్ది. ఫోన్లో బాగా చూపిస్తుంది చూడరా మళ్ళీ. ఒరిజినల్గా చూస్తుంటే తక్కువ రేటు చెబుతారు. నేను షైనింగ్ ఇప్పుడు స్ఫటికాలు ఏమి లేవు అంకుల్ మీ దగ్గర? స్ఫటికాలు మామూలుగా స్ఫటికాల్లో కూడా మెరుపు ఉండదు అంటారు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కానీ ఒకటి బండికి వచ్చేది ఒకటి బండికి రాదు. క్రిస్టల్ క్రిస్టల్లో వైట్ పుట్టాలబ్బా. వైట్ ఇప్పుడు పైన చూస్తే రెండో చూపెడుతున్నాయి నీకు వైట్. ఆ టైప్లో లేదా? ఇదేంది? ఇది అయితే డైమండ్ అయితే సన్న గుండాల భలే ఉంది. గుండె నా చేతిలోకి లోపల మెరుపుంది. పోయా బాగొట్టావు. పోదులే. 1000 రూపాయలు 2000 తీసుకో ఎందుకైనా మంచిది. రేపు జాగ్రత్త రై. ఇక్కడికి 2000 ఖర్చు పెట్టుకుని వచ్చిండ. వద్దు అంత వద్దు. 30 కిలోమీటర్లు నడక 30 కిలోమీటర్లు నడుస్తున్నాం. తక్కువ సూది ముగ్గురు తక్కువ ఇవ్వట్రా. ఇప్పుడు ఇంట్లో ఉండిద్దాం. ఉందా? వాన వచ్చేటట్టుందిగా. మొత్తం మబ్బులు పడుతున్నాయి. వాన పడితే మన పరిస్థితి గోవిందా. ఇటు నీళ్ళల్లో నుంచి కూడా ఇటు పక్కకు వచ్చి ఎడ కూడా ఎత్తుతున్నారు. ఎక్కడ ఒక్క ప్రదేశాన్ని కూడా వదిలిపెడుతున్నారు. చిన్నపిల్లలతో సహా తీసుకొచ్చి ఎత్తుకుతున్నారు. గుట్టలు మొత్తం అయ్యాయి. డైమండ్స్ ఏనా? ఇప్పుడు రాయి లోపల అలాగే ఉంటాయి. చేతులు మళ్ళీ పెట్టండి చుట్టూ. ఆ రాయిలో నుంచి బయటికి రాకపోతే అది డైమండ్. అది ఇప్పుడు డైమండ్ అంటారు మీరు. వెండి కోటింగ్ దుడ్డు లోపల వెండి కనపడదు. అది స్టీల్ కోటింగ్. మళ్ళీ మామూలే మీద పెడితే ఒక్కసారి గ్రీన్ లైట్ వచ్చేసింది. నాకైతే కొంచెం సేపు వెతకగానే నీరసం వచ్చేసింది. ముందు చిరాకు వస్తుంది. ఏం కనిపించట్లేదు, ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం కదా.
వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారో ఎన్ని వారాల నుంచి వస్తున్నారో దొరుకుతాయని ఆశ. అదిగోండి ఒక ఆమె చూసారా, పడిపోయింది చూసారా, కింద పడుకుంది కూడా. చాలామంది అందరు ఆడోళ్ళే గ్రూపులుగా వచ్చి ఆటోలు పెట్టుకొని వెతుకుతూనే ఉంటారు. ఏ రాయి దొరికితే ఆ రాయి ఒక డబ్బాలు వేసుకొని, మిషన్లు ఉన్నాయంట ఇంట్లో, పెద్ద పెద్ద మిషన్లు ఇంట్లో ఉన్నాయంట. ప్రతి ఒక్కళ్ళు మిషన్లు ఉన్నాయి మా ఇంట్లో అని చెప్తున్నారు ధైర్యంగా. మాకేంటంటే ఆ రాయి ఎలా ఉంటుందో తెలియదు, ఎక్కడ వెతకాలో తెలియదు, అంతా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం కదా. వాళ్ళని అడిగితే 4-5 రోజులు ఇలా వస్తూ ఉంటే మీకు అర్థమైపోతుందని చెప్పారు. ఒక్క రోజుకే ఫుడ్ లేదు, ఏదైనా పాము పురుగు కుడితే అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అంత భయంకరంగా ఉంది ఇదంతా. వామ్మో, నేను మాత్రం చచ్చిన మళ్ళీ ఇటువైపు రాను. ఇదే చివరి వీడియో. ఈ ముసలావిడ చూడండి, ఒక చేతితో డబ్బా పట్టుకొని కింద వంగిపోయి అలా వెతుకుతూనే ఉంది. 2 గంటల మించి అలాగే వెతుకుతుంది. మొత్తం కృష్ణానది పక్కనే ఉన్నారు అందరు జనం మొత్తం కూడా. ఈ గుంత చూసారా ఎంత పెద్దదో, దగ్గర నా ఎత్తు అయితే ఉంది. ఈ గుంతని ఒక్క రోజులో దువ్వాడంట ఆయన వచ్చేసరికి. ఒక్క ఆయన దువ్వాడు. అది నా వెనకాల ఉన్నాయి కూడా అన్ని పెద్ద పెద్ద గుంతలు. బ్రిటిష్ వాళ్ళు జల్లెడ పట్టిన తర్వాత ఆయన ఏం చేశాడంటే తెలివిగా చాలా పెద్ద గుంతలు, లోతు గుంతలు దవ్వుతున్నాడు. ఇక్కడైతే ఖచ్చితంగా దొరుకుతుందని నమ్మకం. ఇలాంటి గుంతల్లో ఏంటంటే ఖచ్చితంగా దొరుకుతాయని నమ్మకం. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ గుంతనైతే తవ్వుతున్నారు. అదిగోండి గడ్డపారలు కూడా ఇచ్చారు. దొరికితే మాత్రం వజ్రం 30 లక్షలు 40 లక్షలు దొరుకుతుందని చెప్తున్నారు. ఇదొక సీక్రెట్ మిషన్. ఈ సీక్రెట్ మిషన్ ఎవరో తెలియకూడదు. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అందించడానికి అయితే మేము చాలా కష్టపడి అన్నీ కూడా మేమైతే క్యాప్చర్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు మా కష్టాన్ని గుర్తించి కొంచెం వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.